దేవునికి స్తోత్రం. Sarah Grace garu, every time she sings beautifully. Praise the Lord. Thank you, Doctor. Thank you very much. యెహోషువ ప్రార్థించదము. ప్రభువా, మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదముగా ఉంచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ చాలా భయపడినాడంట. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని నేను ఏ విధంగా నడిపించగలను? నాకు యజమానుడైన మోషే కూడా మరణించినాడు, ఈ భారము నా పైన వేసినాడు. నేను ఏ విధంగా వీరిని నడిపించగలను అని చాలా భయపడి నిలబడి ఆ కొండ పైన నిలబడి ఆ మనుషులను చూస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు యెహోషువ 1:5 దేవుడు ఆయనతో మాట్లాడినాడు. నేను మోషేకు తోడై ఉంటున్నట్లు నీకు తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. సో వెంటనే దేవుడు యెహోషువ హృదయంలోని భయమును చూసి ధైర్యపరిచినాడు, ప్రోత్సహించినాడు, ధైర్యపరిచినాడు. నేను మోషేతో ఉన్న విధముగా నీతో కూడా ఉండేదను. దేవునికి స్తోత్రం. మనము కూడా మన జీవితంలో అనేక సార్లు భయపడుతున్నాము. నేను ఎట్లా దీన్ని సాధించగలను, నేను ఈ కార్యములు చేయగలను అని చాలా భయపడుతున్నాము. ఆ ప్రభు మన భయములు, మన యాంగ్జైటీ అంతా ఆయన తెలిసిన దేవుడు. యెహోషువను ఏ విధంగా ధైర్యపరిచినాడో అదే విధముగా ఈరోజు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. ఆయన యొక్క నా యొక్క మెనీ టైమ్స్ సేమ్ యెహోషువ వల్లనే మన భారములను భరించలేని పరిస్థితిలో మనము కనబడుతున్నాము. కానీ యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది. అంత మాత్రము కాదు, ఆయన మన ముందు నడుచువాడు. ద్వితీయోపదేశ కాండము 31:8 నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయముందకుము. ఐ యామ్ విత్ యు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు ఆయన పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా ఆయనతోనే ఉన్నారు. ఆయన గూడారములో ఆయన నివసించినాడు. ఆయన టాబర్నాకిల్లో ప్రభు ఈ డ్వెల్ట్ ఇన్ ద టాబర్నాకిల్. దేవునికి స్తోత్రం. మారని దేవుడు, మనల్ని మరవని దేవుడు. నీకు ముందుగా నేను వెళుతున్నాను, భయపడకు, నేను నీతో ఉన్నాను. ఎందుకు ప్రభు మనతో ఉన్నాడు? అన్ని పరిస్థితుల్లో ఆయన మనతో ఉండడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందువలన? ఆయన మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనకు సంతోషమునివ్వడానికి ఆయన మనతోనే ఉన్నాడు. దేవుడు దావీదుతో కూడా ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నాడు అని కీర్తనలు 66:12 మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి
మమ్ములను రప్పించి ఉన్నావు. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. అంత మాత్రము కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఈ లోకంలో 4 రకములైన మార్గముల్లో మనము నడవలసి వస్తుందన్నమాట. 4 kinds of paths. ఆ యొక్క 4 రకములైన దారిలో నడిచేటప్పుడు మన పరిస్థితులు వేరే మాదిరి ఉంటుంది, ఒకే మాదిరి ఉండదు. కానీ ఆ 4 రకాలుగా ఆయన మనతో నడుచు దేవుడు కాబట్టి మనము తెలుసుకోవాలి. మొదటిగా మనము జలములలో పడి వెళ్ళినప్పుడు, దాటినప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడు, మనకు తోడై ఉండును. యెషయా 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. నీవు నదుల పైన పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. అగ్నిలో నడుచున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. అగ్ని జ్వాలలో నడిచినప్పుడు తోడై ఉందును. ఆయన జలములలో పడి మనం వెళ్ళినప్పుడు మనతో కూడా ఉన్నాడు. వాక్యంలో చూసినప్పుడు ఇశ్రాయేలీలు భయంకరమైన సముద్రంలో నుంచి విమోచింపబడినారు. వారు ఐగుప్తును విడిచి బయట వచ్చినప్పుడు వాళ్ళకు ముందు ఎర్ర సముద్రం నిలబడి ఉండాలి, వెనకాల ఫారో యొక్క సైన్యము 1000 బోట్స్ పెడితే కూడా వాళ్ళు దాటలేరు. ఈ అన్ని లక్షల మంది అన్నమాట. వారికి ఏ విధంగా దాటాలో తెల్లారు. హలో సోదరం అప్పుయా ఓకే సరే ఇలా మీటింగ్ పెడతాడు. జలములలో పడి వారికి ముందు ఎర్ర సముద్రం నిలిచి ఉన్నది. ఆ యొక్క వెనకాల ఫారో సైన్యము వారిని వెనకంటి వస్తున్నది, మధ్యలో చిక్కుకొని ఉన్నారు. అప్పుడు ప్రభువు యెషయా 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క నార్మల్ గా జలములలో పడి దాటడం అంటే మన జీవితంలో కూడా ప్రభు మనతోనే ఉన్నాడు. జలములు అంటే ప్రాబ్లమ్స్, కష్టాలు, మన యొక్క కష్టములు, ఈ నిరుద్యోగ సమస్య, వ్యాపారంలో నష్టము, మన యొక్క ప్రియమైన వారిని కోల్పోవడము, అప్పుల బాధ, ఇవన్నీ కష్టాలన్నమాట. భయపడతాం, అయ్యో నేను ఎట్లా మేనేజ్ చేసేది, నేను చేయగలను అని కలవరపడతాం. అలాంటి సమయంలో ప్రభు మన కొరకు అద్భుతమును చేస్తాడు. ఈ ప్రాబ్లంలో పోవడానికి నా వల్ల కాదే అని మనము కన్నీటితో నిలుచున్నప్పుడు మోషేను ఆ యొక్క సముద్రము వైపు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి
దాన్ని పాయలుగా చేయము అని ఆజ్ఞాపించినాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిపోయారు. అదే విధముగా మనము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు కర్రనిచ్చి, ఏమిటా కర్ర? దేవుని యొక్క వాగ్దానములు. రాడ్ డినోట్స్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం. మనము ఆ వాగ్దానమును విశ్వసించి ఒప్పుకొని మనం ఆ వాగ్దానము ఉపయోగించి ప్రార్థించినప్పుడు ప్రభు మనల్ని అలా కష్టాల్లో నుంచి, అలాంటి సంకటముల్లో నుంచి మనల్ని విడుదల చేస్తాడు. ఆ కష్టాలు తానుగానే తొలగిపోతుంది అన్నమాట. ఆ సముద్రము నీళ్లు రెండు విధములుగా విభజింపబడినప్పుడు మన యొక్క కష్టాలను గురించి మనము భయపడము దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆయన వాగ్దానమున మనము ఉపయోగించాలి. ఆయన చెప్పినాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రభు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చినాడు. ఆయన వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా చేయను గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా ఉండక నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలపరచును. దేవునికి స్తోత్రం. ప్రభు మనతోనే ఉండి మన ధైర్యపరిచి ఆ వాక్యము, ఆ ప్రామిస్ మనం చెప్పి విశ్వసించి ఆ ప్రామిస్ ను మనం ఉపయోగించేటప్పుడు ఆ బలం, ఆ శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. భయపడకు అని ప్రభు మనతో చెప్పి ఉన్నాడు. మనం దేవుణ్ణి స్తుతించి, యేసయ్య నాతో ఉన్నాడు, నేను భయపడను, ఆయన నా చేయి విడనాడడు అని మనం ఎల్లప్పుడూ కన్ఫెస్ చేస్తానే ఉండాలి. అంత మాత్రము కాదు, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆయన మనతోనే ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మనతో ఉన్నాడు. దావీదుతో ఉన్నాడు. దావీదును ఆయన ఆశీర్వదించినాడు. నేను నీకు ముందు వెళ్ళి నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొంత సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. పర్వతముల వలె ఆయన మన చుట్టూ కావలి ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యమును విశ్వసించాలి. ఆ వాక్యమును మనము వాగ్దానములను మన జీవితంలో ఉపయోగించాలి. ఒకవేళ ఆర్థిక సమస్య ఉండొచ్చు, నేను ఏ విధంగా చేయగలను, ఏం చేయగలను అనే ఒక పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో మనము దేవుని వాక్యమును ఉపయోగించాలి. ఆయన నాతో ఉన్నాడు, దేవాది దేవుడు నాతో ఉన్నాడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు నాతో ఉన్నాడు.
నా చేయి విడనాడడు, నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని మనము నిజముగా ఆయన యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఆయన మనకు తోడై ఉండి మన కష్టాల్లో నుండి మనకు విడుదల అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, అది జలముల పైన పడి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఉన్నాడు అని చూసాం. రెండవదిగా, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదులంటే అట్లే పైకి పొంగి పొంగి వచ్చే నీళ్ళు అన్నమాట. చాలా ఉండే ఉన్న వెంటనే మన పైన కష్టాలు వస్తానే ఉంటది, ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటుంది. ఆ ప్రాబ్లం మనల్ని నీళ్లు కొట్టేట మన పైన వచ్చిందంటే మనం నిలబడలేము నదుల్లో, అలాగే పడిపోతాం. మన పొర్లి పడుతుంది, మనల్ని పొర్లింప చేసే శక్తి ఉంది ఆ నీళ్లకు. మళ్ళా మనల్ని పొర్లింపజేస్తుంది, నిలబడలేము. ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాణ నష్టము, పంట, ఇండ్లు, మన యొక్క సామాన్లు, మన యొక్క ప్రాపర్టీ అన్ని నష్టం అన్నమాట. ఇట్లా వెంటనే మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, నేను నీతో ఉన్నాను. అదిదా మనకు ధైర్యం అన్నమాట. ఆ పొంగి పొరలే యోర్దాను ముందు ఎలీషా నిలబడినాడు. ఆ యోర్దాను నది పొంగి పొరలుతా ఉంది. అయితే ఎలీషా భయపడలేదు, ఆ యోర్దానుతో మాట్లాడినాడు. ఎలియా యొక్క దేవుడు ఎక్కడ అని ఆయన he took his shawl and hit that water. ఆ యోర్దాను నదిని అలాగే కొట్టినాడు అన్నమాట. అప్పుడు ఆ నది విభజింపబడింది. ఎలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఎలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానం ఆయన పౌలుతో నిలబడి ఉన్నాడు. పౌలు ఏం చేసేది, ఏ విధంగా నేను ఈ యొక్క కష్టాల్లో నుంచి బయట రాగలను అన్నప్పుడు ప్రభు ఒక దర్శనం ఇచ్చినాడు పౌలుకు. అపోస్తుల కార్యములు 18:9. రాత్రి వేళ దర్శనమందు, ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, పౌలు భయపడినాడు. ఇప్పుడు దర్శనం మూలంగా దేవుడు మాట్లాడినాడు. దావీదుతో ఎట్లా మాట్లాడినాడు చూడండి. కీర్తనలు 18:16. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి నన్ను తీసెను. బలవంతులను పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి నన్ను రక్షించను. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పినాడు. పైనుండి ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. సమస్త జలరాశుల్లో నుండి ఆయన నన్ను తప్పించినాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా,
మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి. మీ శత్రువులతో యుద్ధము మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నీతో నీ శత్రువులతో యుద్ధం చేయవాడు, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మనము పెద్ద నదుల వలె నీళ్లు మనకు అగేన్స్ట్ గా వచ్చినప్పటికీ ఎలీషా యొక్క దేవుడు, ఎలియా యొక్క దేవుడు, దావీదు యొక్క దేవుడు మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, మనము అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోము, నీళ్లలో మనము మునిగిపోము, నశించిపోము. అది సముద్రపు నీళ్లుగా ఉండొచ్చు, నదులు పొరలి వచ్చే నీళ్లుగా ఉండొచ్చు. ఆ కష్టాలు ఎట్లగాని రావచ్చు, దేవుడు మనల్ని కాపాడతాడు. అగ్ని మధ్య నడిచినప్పుడు he will be with you. Walk in fire, you shall not be burned. Fire is a trial, శోధన, మనకొచ్చే శోధనలు. 1 పేతురు 4వ అధ్యాయము 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, అగ్ని వంటి మహాశ్రమలు, పెద్ద శ్రమలు ప్రభు అప్పుడప్పుడు మనకు అనుమతిస్తాడు. భయంకరమైన శ్రమలు మనకు రావచ్చు. అది బంగారును టెస్ట్ చేసినట్లు మనల్ని శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు. షేడ్రాక్, మేషాక్, అబేద్నెగో వాళ్ళకి ఎంత గొప్ప శ్రమ వచ్చింది, ఎంత గొప్ప శ్రమ. అగ్ని గుండము వాళ్ళ కొరకు సిద్ధం చేయబడింది. అయినప్పటికీ వారు భయపడలేదు. ధైర్యంగా మా ప్రభు మమ్మల్ని విడుదల చేస్తాడు, ఆయన విడుదల చేయలేదంటే కూడా పర్వాలేదు, మేము ఈ బొమ్మను పూజించము అని చెప్పేసినారు. ఇటువంటి ఒక దీక్ష మనలో ఉండాలి. మనల్ని శుద్ధీకరించడానికి, బంగారు వలె శుద్ధీకరించడానికి ఇలాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వస్తుందన్నమాట. దీన్ని 1 పేతురు 1:7 రాయబడింది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. అమూల్యమైన మీ విశ్వాసమును శోధించడానికి ప్రభు అనుమతిస్తాడు. అగ్ని వంటి పరీక్ష. మనము ఓపికతో ఆ యొక్క శోధనలో నడిచిపోయినప్పుడు, దేవుని యొక్క శక్తితో, దేవుడు మనకు అనుగ్రహించు ఆదరణతో మనం నడిచిపోయినప్పుడు, అప్పుడు మనకు దేవుడు మెప్పును,
మహిమను, ఘనతను కలుగుటకు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, ఈ యొక్క అగ్నిలో ఈ బంగారు వెళ్ళేటప్పుడు, ప్రవేశించినప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క ఇంప్యూరిటీస్, దాంట్లో ఏమేమి మిస్టేక్ ఉందో, ఏమేమి ఇంప్యూరిటీస్ ఉందో అవన్నీ కరిగిపోతుంది అన్నమాట. అదంతా బూడిద మాదిరి పోయేస్తుంది. మన మన బంగారు ఎక్కువ ప్రశస్తమైన బంగారుగా మారుతుంది. అది చాలా వెలతేరని బంగారు. అంత మాత్రము కాదు, పరిశుద్ధమైన బంగారుగా మారిపోతుంది శుద్ధీకరింపబడినప్పుడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఆ విధంగా శుద్ధీకరించడానికి, ప్రకాశింప చేయడానికి దేవుడు మనకు ఇలాంటి అగ్ని వంటి శోధనలు అప్పుడప్పుడు అనుమతిస్తాడు. నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది, నేను ఎంత ప్రార్థన చేస్తా ఉంటేనే, ఎంతగా దేవుని పైన ఆధారపడి ఉంటేనే నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ బాధ. మనము దేవుని క్వశ్చన్ చేసేదానికి, ఆయన్ని ప్రశ్నించడానికి మనం ఎంతటి వారు. మనం ఏ విధంగా అగ్ని ఆ యొక్క కంసాలి చేతిలో తను తాను అప్పగించుకుంటుందో, ఆ విధముగా మన దేవుని చేతిలో మనం అప్పగించుకోవాలి. ఆ యొక్క శోధనలో, అగ్ని వంటి శోధనలో మనం నడిచి వెళ్ళినప్పుడు ఆయన మన కరం పట్టుకుంటాడు, మనతో నడుస్తాడు. ఆయన మనలో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్ తీసి పారేస్తాడు, మనల్ని శుద్ధీకరిస్తాడు, మెరిచే బంగారుగా మారుస్తాడు ఆయన. ఒక కంసాలి ఎప్పుడు, when will he know that gold is clean, ఆ బంగారులో తన ఇమేజ్ చూడగలట, తన ప్రతిబింబమును చూడగలిగిన ఆ యొక్క స్టేట్ లో అది పూర్తిగా క్లీన్ అయింది, అది శుద్ధీకరింపబడి ఉంది అని చెప్తాడంట. అదే విధంగా బంగారు మన దేవుడు మనల్ని ఆ విధంగా తన యొక్క ఇమేజ్ కనబడేటట్లు మనల్ని శుద్ధీకరిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం అన్నమాట. మనల్ని యేసుక్రీస్తు వలే మనల్ని మార్చడానికి దేవుడి యొక్క మన ప్రతిబింబమును మార్చడానికి ప్రభు అనుమతిస్తాడు పరిశుద్ధాత్మ చేత. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఆయన కుమారుని సారూప్యములోనికి మనం వచ్చే వరకు మనల్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడుదా ఈ కార్యమును చేస్తాడన్నమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు, ఫైర్ లైక్ ఎక్స్పీరియన్స్. He becomes, he is tested, ultimately he becomes like gold. బంగారు వలె మారుతాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎంతో దుఃఖము, కష్టము రావచ్చు. అటువంటి సమయంలో ప్రభు మనము సంతోషముగా ఆ యొక్క అటువంటి అగ్ని వంటి శోధనలో కూడా ప్రభు మనకిచ్చే సంతోషం, ప్రభు మనకిచ్చే ఆ యొక్క సమాధానముతో మనము నడవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:11. ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడదు, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి యను సమాధానార్థమైన ఫలమును ఇచ్చు. నీతి యను రైచియస్నెస్, నీతి అను సమాధానార్థమైన ఫలమును మనకు ఇచ్చు. దేవునికి స్తోత్రం. అటువంటి సమయంలో కూడా
ప్రభు ఆ అగ్ని వంటి శోధనలో కూడా ప్రభు మనతోనే ఉంటాడు. అంత మాత్రము కాదు, మా యొక్క అగ్ని జ్వాలల మధ్య మనము నడిచేటప్పుడు ప్రభు మనతోనే ఉంటాడు. యెషయా 43:2 నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. మనల్ని ఎట్లా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అగ్ని జ్వాల మనల్ని కాల్చవు? అది భయంకరమైన హింస, భయంకరమైన వేదన, శోధన మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా, ఆయన అగ్నిగా మనతో కూడా ఉన్నాడు. మోషే దేవుణ్ణి మొట్టమొదటిసారి చూసినప్పుడు అగ్ని పొదగా చూసినాడు. ఆ పొద కాలలేదు అని వాక్యంలో ఉంది. మండుతా ఉంది కానీ పొద పొద మాత్రము కాలలేదు. దగ్గర పోయి చూసినాడు, అప్పుడు కూడా అదే విధంగా కనపడింది. అప్పుడు ఆ యొక్క దేవుని దూత ఆయనకు, మోషేకు కనబడింది. The flame of fire out of the midst of the bush, and he looked and beheld the bush burned with fire, it was not consumed. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, నిర్గమకాండము 3వ అధ్యాయము 2-3 ఒక పొగ నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అదే సీన్ నెబుకద్నెజర్ చూసినాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్ని గుండంలో త్రోయబడినారు. 7 వేడి చేసి లోపలేసినారు, కానీ అగ్ని జ్వాల ఏ హాని వారికి చేయకుండా. కారణము ఎందువల్ల అలాగే జరిగింది? ఇంకొక పరిశుద్ధ అగ్ని ఆ యొక్క అగ్నిలో దిగిందన్నమాట. భూలోక అగ్నిని, పరిశుద్ధ అగ్ని దిగి భూలోకంలో 7 వేడిమి చేసిన ఆ అగ్ని ఆర్పివేసింది. అది దేవుని కుమారుని యొక్క సన్నిధి అగ్నిగా, పరలోక అగ్నిగా దిగిందన్నమాట. ఈ లోక అగ్ని మనల్ని they cannot consume us when the heavenly fire comes down. ఈ లోక అగ్ని భయంకరమైన ఛాన్సే లేదన్నమాట. అటువంటి కష్టాలు రావచ్చు, వేదనలు రావచ్చు, కానీ ఆ సమయంలో మనము నిజముగా దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వసించి ఆయన్నే మనం నమ్మి ఉన్నప్పుడు పరలోక అగ్ని దిగుతుంది అన్నమాట. అగ్ని దిగి ఈ యొక్క లోక అగ్నిని ఆర్పివేస్తాడు. మనకి ఏ హాని లేకుండా బయట వస్తాం. దేవునికి మహిమ. అది దేవుని కుమారుని యొక్క సన్నిధి, ఆ అగ్ని, పరిశుద్ధ అగ్ని, దేవుని యొక్క అగ్ని. దేవునికి స్తోత్రం. దేవుని అగ్ని మనతో ఉన్నప్పుడు ఈ లోక అగ్ని మనకి ఏ హాని చేయలేదు. మనం భయపడని అవసరమే లేదు. ఈ లోకంలో ఉన్న దుర్మార్గుల యొక్క కోపము, వారి యొక్క వికెడ్నెస్, దుర్మార్గము, వారి యొక్క జెలసీ, ఈర్ష్య, ఇలాంటి కార్యములు అగ్ని వలె మనకు విరోధంగా వస్తుంది. మనకు విరోధముగా వచ్చినప్పుడు ఏ విధముగా షడ్రక్, మేషక్, అబేద్నెగో మధ్యలో
దేవుని అగ్ని దిగి ఈ లోక అగ్నిని ఆర్పివేసి వారిని కాపాడిందో అదే విధముగా ప్రభు మనల్ని కాపాడుతాడు. మనలను అగ్ని జ్వాలగా ఆ పరలోక అగ్ని మారుస్తుందన్నమాట. ఆయన సన్నిధి మన మధ్యలో దిగి మనల్ని నింపుతాది. ఏమి మనల్ని కాల్చలేదు. ఆల్వేస్ దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉండునట్లు మనము ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలి. ఎట్లా? ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడాలి. మనం we must obey the commandments of God. ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతిస్తూనే ఉండాలి. ఎల్లప్పుడు స్తుతుల మధ్యలో వాసముగా ఉండు దేవుడు. ఆయన వాక్యం ఎల్లప్పుడూ మనతో ఉండాలి. ఆయన వాక్యము పైన విశ్వాసం మనతో కూడా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనను మనము సేవించాలి. ఆయన ఆయన యొక్క గాస్పెల్ మనము ఎల్లప్పుడూ చెప్పువారుగా ఉండాలి. వారు వెళ్ళి అంతటా దేవుని యొక్క సువార్తను ప్రకటించని తండ్రి వారితో కూడా ఉండి ఆ వాక్యమును కన్ఫర్మ్ చేసినాడు అని వాక్యంలో చూస్తున్నాడు. సువార్త ఎల్లప్పుడు మన నోట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. They went and preached everywhere. The Lord was with them, confirming the word with signs and miracles. దేవుని రాజ్యం కట్టబడవలే. దేవుని సన్నిధి ఎల్లప్పుడు మనతో ఉండినట్లు మనము జాగ్రత్త పడాలి. అప్పుడు ఈ లోకంలో ఎటువంటి అగ్ని ఉన్నప్పటికీ మనల్ని ముట్టలేదు. దేవుని యొక్క అగ్ని మనల్ని కాపాడుతుంది. ఆయన సన్నిధి మూలముగా వచ్చే అగ్ని మనల్ని కాపాడుతుంది, నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకు స్తోత్రం. జలములో పత్తిలో మనము నడిచినప్పటికీ మనకు ఏ హాని కలగదు. నదుల పైన మనం నడిచినప్పటికీ నదులు మన పైన పొరలే పారదు. అగ్నిలో నడిచినప్పటికీ అగ్ని మనల్ని కాల్చు. భయంకరమైన అగ్ని, లోక అగ్ని వచ్చినప్పటికీ దేవుని అగ్ని దిగి మనల్ని కాపాడుతుంది. ఈ యొక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చదివి ఆశ్చర్యపడ్డాను. ఒక ఫైర్, ఫారెస్ట్ ఫైర్ అంటారు. ఒక అనేక ఫారెస్ట్ అడవులే మండిపోతుంది అన్నమాట. ఒక విలేజ్ దగ్గర ఫారెస్ట్ లో ఫైర్ వచ్చేస్తుంది. ఆ ఫైర్ వచ్చి అనేక ఇండ్లు, చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న ఇండ్లన్నీ కాలిపోయి ఒక ఇల్లు మాత్రము అట్లనే ఉందంట, కాలలేదు. అది కాలలేదు, ఆ కాంపౌండ్ కాలలేదు, అట్లనే భద్రంగా నిలబడి ఉన్నది. ఇప్పుడు అక్కడ చూసిన వారికి ఆశ్చర్యమైంది. ఎట్లా అన్ని ఇళ్ళు కాలిపోయినదే, బూడిదయ్యిందే, ఈ ఇల్లు మాత్రం అగ్ని ఇంటిని ముట్టలేదే, ఈ అగ్ని ఇంటిని కాల్చలేదే, ఎందుకు, ఏమి కారణము అని ఆశ్చర్యపడి అందరూ చాలా మంది ఫోటోగ్రాఫ్స్ ఎత్తినారంట. ఆ పేపర్లో వాళ్ళు ఆ యొక్క పేపర్ నడిపించే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఎందుకు ఈ ఇల్లు మాత్రం, ఈ ఇల్లు కాళ్ళ, ఇంట్లో ఉండేవారు మాత్రము సేఫ్ గా ఉండింటారు, ఎట్లా అది, ఎందుకు అని అడిగితే అప్పుడు వాళ్ళ చిన్న కొడుకు చెప్పినాడంట, మేము ప్రొద్దున ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాము,
రాత్రి పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తాం. మాకేమి పక్కన ఏం జరుగుతా ఉందో మాకు తెలియదు. ప్రార్థన మమ్మల్ని కాపాడింది అని చెప్పింటాడు. ఆ న్యూస్ పేపర్లంతా వేసినారు. హౌ ఫ్యామిలీ ప్రేయర్ కెన్ ప్రొటెక్ట్ యూ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి వచ్చేదారు వారి మధ్యలో నేనున్నాను. దేవునికి స్తోత్రం. మనము కూడా కుటుంబ ప్రార్థనకు చాలా ముఖ్యత్వం ఇవ్వాలి. ఆ ప్రార్థన మూలముగా దేవుడు మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. తన దూతల్ని మనకు కావలి పెడతాడు. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఐ హ్యాడ్ టు గో టు అనదర్ కంట్రీ. అప్పుడు అందరూ నా ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు, మా భర్త కొంచెము భయపడినారు నన్ను పంపించడానికి. అయితే ఐ హ్యాడ్ టు గో టు ఫర్ సమ్ ఇంపార్టెంట్ అటెండ్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్. అప్పుడు అక్కడి నుంచి దేవుడు నన్ను భద్రంగా తీసుకుని వచ్చినాడు. వచ్చిన తర్వాత నేను విన్నాను ఇక్కడ ఇంట్లో ఏం జరిగిందంటే మా చిన్న కూతురు, షీ వాజ్ ఓన్లీ 5 years old, 6 years old అప్పుడు నేను వెళ్ళి రావడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ డాడీ దగ్గర చెప్పింటాను, డాడీ లుక్డ్ లిటిల్ వరీడ్. నన్ను ఎయిర్పోర్ట్ లో ఎక్కించేసి వచ్చినాను. డాడీ అఫ్రేడ్, భయపడద్దండి. మమ్మీ పక్కలో పెద్ద ఏంజల్ చూసినాను ఏరోప్లేన్ లో. ఆ మమ్మీ కూర్చుంటారు, పక్కలో ఒక పెద్ద ఏంజల్ నిలబడి ఉన్నది అని చెప్పేదంట. ఆ చిన్న బిడ్డ మళ్ళా ఆ రాత్రి పడుకొని నిద్రపోయినారు. మళ్ళా పొద్దున్న లేచి, డాడీ మన ఇంటి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసినాను, మన ఇంటి చుట్టూ ఏంజల్స్ ఉన్నారు డాడీ, మన ఇంటి చుట్టూ ఏంజల్స్ నిల్చుకొని ఉన్నారు అనేదంట. ఆ బిడ్డ యొక్క సాక్ష్యం విని మేమందరూ ఆశ్చర్యపడినాం. ఆ బిడ్డ కండ్లను, ఆత్మీయ కండ్లను దేవుడు తెరిచినాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పినాడు. అలా చిన్న బిడ్డ కండ్లు తెరిచి చూపించినాడు, ఏం భయపడద్దు, అమ్మతో దేవుని దూత పోతా ఉంది, నా దూత, భయపడద్దు, బాగా నిద్రపో, మీ ఇంటి చుట్టూ నేను ఏం చేసి పెట్టున్నాను అని ఆ బిడ్డను ధైర్యపరిచినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి కుటుంబ ప్రార్థన వదలనే లేవు. భయము కుటుంబం, పొద్దున కుటుంబ ప్రార్థన, రాత్రి కుటుంబ ప్రార్థన. దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ వెతికేవారుగా మేము మారిన మా చిన్న బిడ్డ సాక్ష్యం వల్ల స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, మనకు ఎన్నో ఆయుధాలు ఇచ్చిండాడు. ఆ కుటుంబ ప్రార్థన ఒక గొప్ప ఆయుధం, గొప్ప ఆయుధం. ఒకడు ఆయనకు వాళ్ళు ఆ దేవుణ్ణి స్తుతించి పాటలు పాడతారట. ఆయన బిడ్డలు, భార్య, ఆ వీధిలో అందరికి వాళ్ళని చూస్తే పట్టదంట. ఏంది వీళ్ళు ఎప్పుడు చూసినా పాటలు పాడతారు రాత్రుల్లో, ఏం వీళ్ళు పాడేది పాటలు ఇట్లా అని చాలా కోపం ఆ చుట్టూ పక్కల ఉండే వాళ్ళకు. దే వర్ డిస్టర్బ్డ్ బై ద సింగింగ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఒకరోజు ప్లాన్ చేసినారంట, వీళ్ళ పైన రాళ్ళు కొనుక్కోండి వేస్తాము, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక వీధికి ఎక్కడన్నా పోనీ, ఇక్కడ ఉంటే మనకి డిస్టర్బెన్స్, పాటలు వేరే పాడుతూ ఉంటారు, మన దేవుళ్ళు వేరే, వీళ్ళ దేవుడు వేరే, మనం ఎందుకు ఆ పాటను వినాలి అని ఆ వీధిలో ఉన్న వారు కొంతమంది చేరుకొని కొంచెం రాళ్ళు వేసి కొడతాము, మరి వాళ్ళు వెళ్ళిపోతారు, మా ఇల్లు మార్చుకుంటారు అని ప్లాన్ చేసినారు. ఇది నిజముగా జరిగినది. ఆ దేవుని సేవకుడు చెప్పినాడు,
ఆ, ఒకరోజు రాత్రి రాళ్ళు ఎత్తుకొని వచ్చినారంట వేసేదని. రెడీగా వస్తానే ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ పరిగెత్తి వచ్చిందంట. వీళ్ళు పాట పాడుతా ఉంటారు, ప్రార్థన చేస్తా ఉంటారు. కింద పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎవరు యుద్ధం చేసేది? వీధి కుక్కలు. ఆ కుక్కలు ఆ రాళ్ళు పెట్టుకున్నారే, వాళ్ళని కరవడానికి పరిగెత్తిందంట. వాళ్ళ రాళ్ళు డ్రాప్ చేసేసి పరుగో పరుగు పరిగెత్తిపోయి ఇంటికి పోయి కలిపేసుకున్నారంట. అయ్యయ్యో, వీళ్ళతో మనం పోరాడలేపా, కుక్కలు కూడా వీళ్ళ కొరకు పోరాడుతాంది అని అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్ టు ప్రొటెక్ట్ us from all the fiery circumstances. దేవునికి మహిమ కలుగును. ఆయన ప్రేమ కొరకు మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. కుటుంబ ప్రార్థనను మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు మనల్ని కాపాడతాడు. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. యేసయ్య,